सिद्ध्यर्थम श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वती स्वरूपिणी चंडी देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम आषाढ़ मास अमावास्या महापर्वदिन प्रातः काल समयेन चंडी देवता संपूर्ण अनुग्रह कृपा कटाक्ष वीक्षण पर्यंतम मम नित्य निवास गृहे व्यापार स्थले व्यवसाय स्थलेन यथाशक्ति संपूर्ण वास्तु दोष शल्य दोष निवारण संपूर्ण दोष नरघोष दृष्टि दोष शल्य दोष शत्रु दोष निवारण सिद्ध्यर्थम मम राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय प्राप्त्यर्थम चंडी होमम अहम करिष्ये ఇప్పటివరకు సంకల్పాన్ని చెప్పుకున్నాము. మొదటగా గణపతి హోమంతో ప్రారంభం చేసుకుంటాము. కాబట్టి అందరూ కూడాను అయ్యగారు ఎప్పుడైతే లోపల నేతిని వేస్తారో ఆ సమయమున గణపతయ ఇదం న మమ అనుకుంటూ ఆ హోమాన్ని వీక్షణ చేస్తూ ఉండాలి. స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలమ్మా అందరూ కూడా. ఓం అదితేన మన్యస్వ అనవతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవితర్మసువా. ओम गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनाम भवस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिस्येदसादनतो स्वाहा. महागणाधिपतय इदं नमः. तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा. 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 ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशिने सुभसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा. ఇదం నమః అనేనా ఇప్పటి నుంచి లక్ష్మీ గణపతయే నమః. లక్ష్మీ గణపతికి హోమాన్ని చేసుకోవడం ద్వారా అంటే మీ అందరి ప్రతీకగా మీ అందరి బదులుగా నేను ఇక్కడ కూర్చొని చేస్తున్నాను అది భావన చేసుకోవాలి. ఈయనకి హోమం చేసుకోవడం ద్వారా ఉన్నత విద్య మన పిల్లలకి అదేవిధంగా ఉన్నత స్థానానికి ఉద్యోగంలో ఎదగే అవకాశాన్ని మనకి ఆయన చూపిస్తారు. కనుక లక్ష్మీ గణపతయే నమః అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండాలి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీ